ఇచ్చిన హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. రోజుకొకరిపై కేసులు పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంలా ఉందన్నారు. కాకాణి, పిన్నెలకి ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు రోజా. తప్పుడు కేసులు పెట్టించడం అండ్ ఈ విధంగా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ హెరాస్ చేయడం తప్ప ఏం చేశారు నేను అడుగుతున్నా. ఈరోజు వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ఇన్ని కాదు, అక్రమ కేసులే సిగ్గుపడే విధంగా ఈరోజు అక్రమ కేసులో పరాకాష్ఠకు నిదర్శనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు, అలాగే పిన్నెల రామకృష్ణ గారి కేసు. మీ అందరికీ తెలుసు కాకాని గారికి సంబంధం లేదు. ఈరోజు మద్యం కుంభకోణం అనేది కేవలం మా మీద, అంటే మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్కడైతే 1 year అవుతున్నా వీళ్ళు చెప్పిన అమ్మఒడి కానీ, చేయూత కానీ, 18 ఏళ్ళు పూర్తయితే 1500 డబ్బులు కానీ, రైతు భరోసా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ చేయటం లేదు అనేది ఎక్కడ అడుగుతారో అని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అక్రమ కేసులు పెట్టి ముందుకు వెళ్తున్నారు. నిజంగా ప్రభుత్వం అమ్మిన మద్యానికి ఏ విధంగా కేసులు మీరు పెట్టాలనుకుంటున్నారు? మీరు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కానీ, మన కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా ధనుంజయ రెడ్డి కానీ, వీళ్ళకి ఏం సంబంధం? దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీకు? ఇది పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, ఆఖరికి అఫీషియల్స్ని, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎలా వేధిస్తున్నారో అర్థమవుతుంది. వేధిస్తున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, జగనన్న రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు చేశారో వాళ్ళందరినీ కూడా